ప్రభావతి చింతమని మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేసిన మీనా. అందరి ఇంటికి వచ్చాక అందరి ముందు ప్రభావతి నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మీనా. ప్రభావతి చెంప పలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకోండి ఇప్పుడు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీల కంటే ముందుగా ఈ వీడియోని మా ఛానల్లో మీరు చూడవచ్చు. ఇంకా ప్రభావతి అయితే మీనా మీద అరుస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇలా చేస్తున్నారు, మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు అని మీనా అంటుంటే, ఏంటే అప్పుడే ఇలా ఉన్నావంటే రేపు పొద్దున్న నేను ముసలిదాన్ని అయిపోయి నా కాలు చేతులు ఒకవేళ మూడన పడిపోతే అసలు చూసుకునేవే కాదు కదా, ఏదో కబుర్లు చెప్తావు అంతే కదా నీకు ప్రభావతి అంటుంటే, అత్తయ్య నేను ఒక టెన్షన్ లో ఉన్నాను, ఈ టైంలో కరెక్ట్ గా పెట్టారు, నాకు ఎలా ఉంటుంది చెప్పండి, ముందు ముందు చెప్పింటే నేను ఎవరికో ఒకళ్ళని పురాయించుకుంటాను నా పని గురించి, కానీ మీరు ఇప్పటికి ఎప్పుడు చేయి నొప్పి అంటే ఎవరిని పురాయించుకుంటాను, నా డెకరేషన్ ఎలా పూర్తి చేస్తానని మీనా అంటుంటే, ఎలాగోలో పూర్తి చెయ్యి, నాకు అనవసరం అని చెప్పేసి ఇక ప్రభాతి అంటుంది. ఛా అని ఇక మీనా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉండాలి దీని సంగతి, ఇది ఇక్కడ కాదు అక్కడ పెట్టండి, అక్కడ కాదు ఇక్కడ పెట్టండి అని ఇక మీనా అయితే రకరకాల ఇక డెకరేషన్ అయితే వీడియో కాల్లోనే ఇంక మొత్తం పూర్తి చేసేస్తుంది. సరేనండి ఉండండి, ఒకసారి నేను ఇప్పుడే వస్తాను, అత్తయ్య గారికి భోజనం పట్టుకెళ్ళి వస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా మీనా అప్పటికి మీనా అయితే భోజనం పట్టుకొని టైంకి కరెక్ట్గా ప్రభావతి అయితే చింతామణికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హలో చింతామణి గారు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీనా ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి ఏం డెకరేషన్ కూడా చేయదు, తను ఇవాళ ఇంట్లోనే ఉంటుంది, ఇవాళ ఇంట్లో ఉంచేలా నేను చేశానని ప్రభావతి అయితే చెప్తుంది. అబ్బో బాగానే చేశారు, మీరు మీ పరువుని మీరే కాపాడుకున్నారు అన్నమాట అని చింతామణి అంటుంటే, కాకపోతే అందరికీ ఇలా చెప్తుంటే మరి నన్ను కాపాడుకోవద్దా, నా పరుగుని నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారని చింతామణి గారు, సరేనండి మీరు చెప్పి చాలా మంచి చేశారని ప్రభాతి అంటుంటే, ఇక మీనా అయితే వీళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక తన ఫోన్ అయితే తెచ్చుకొని వీళ్ళ ప్రభావతి మాట్లాడుతున్న మాటలన్నీ ఇక ఫోన్లో అయితే రికార్డ్ చేసి పక్కన పెడుతుంది. అత్తయ్య భోజనం తెచ్చానని ఇంకా మీనా అయితే ఫోన్లోని రికార్డింగ్ చేసుకున్నాక ఇంకా భోజనం అయితే తీసుకెళ్ళి ప్రభాతికి ఇస్తుంది. ఇది ఎలా తినాలి ఇంకా ప్రభాతి అంటుంటే, అత్తయ్య కలిపి తీసుకొచ్చాను, స్పూన్ కూడా తెచ్చాను, ఎడమ చేయి ఖాళీగా ఉంది కదా, ఎడమ చేతితో తినండి, నాకు ఇంకా వంటగదిలో చాలా పని ఉందని ఇంకా మీనా అయితే ఫోన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్య నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా పరువు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు అని ఇక ప్రభాతి అంటుంటే ఇక అనుకొని మనసులో అయితే ఇంకా తింటూ ఉంటుంది. ఇక మీనా అయితే మాటలు వినిచి అత్తయ్య ఇలా చేస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు, నా గురించి చెడుగా చెప్పింది ఆ చింతామణి, ఇంట్లో ఉన్న కోడల్ని కన్నా బయట చెప్పిన చింతామణి మాటలు అత్తయ్య గారు నమ్ముతున్నారంటే నా మీద అసలు అత్తయ్య గారికి ఎంత నమ్మకం ఉందో నాకు ఇవాళ బాగా అర్థమైంది, రానివ్వండి అందరూ వచ్చాక మీ సంగతి బయట పెడతాను అని ఇంకా మీనా అయితే మనసులో అనుకుంటూ ఇంకా బాలు అయితే డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసి మీనాకైతే వీడియో కాల్ చేస్తాడు. ఇంకా మీనా చూడు డెకరేషన్ మొత్తం పూర్తయింది, ఎలా ఉందో చెప్పు అని బాలు అడిగేసరికి, అబ్బా చాలా బాగుందని, నేను లేకపోయినా దగ్గరుండి మీరు చాలా బాగా చేయించారు, చాలా థ్యాంక్స్ అండి అని ఇక మీనా అయితే మనసులో బాధగా పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది బాలుతో. సరే మీనా అయితే డబ్బులు తీసుకొని వస్తాను ఇంటికి అని ఇక బాలు అయితే ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇక బాలు అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. కరెక్ట్గా బయలుదేరిపోతారు. ఆ కస్టమర్ ఇక్కడ డెకరేషన్ చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. బాలు ఇక ఇంటికి వస్తాడు. ఏంటి మీనా నువ్వు డెకరేషన్ కోసం అక్కడికి రామంటే రాకుండా ఏం చేస్తున్నావు నువ్వని ఇక బాలు అడిగేసరికి, ఒకసారి వీడియో చూడండి మీకే తెలుస్తుంది అని మీనా అంటుంది. ఏది చూపించు అని ఇక మీనా అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని చూపించడంతో బాలుకి ఆ వీడియో అయితే చూసి, ఏంటి మీనా ఇది, మా అమ్మాయి ఎవరితోనో చేతులు కలిపి నిన్ను బయటికి రాకుండా కావాలని చేసిందా, చేయి నొప్పి అని నాటకం ఆడిందా అని ఇక బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనాని అడుగుతుంటే, అవునండి తెలుసు కదా మీకు, చింతామణిని ఒక్కసారి చూశారు కదా రోడ్ మీద, ఆవిడతోనే చేతులు కలిపి నన్ను ఇవాళ డెకరేషన్ చేయనివ్వకుండా ఆపేసింది,
ప్లాన్ చేశారో ఎన్నిక ఎలాగోలా నేను చేసేసాను కాబట్టి ఇప్పుడు ఆవిడ నాకు తెలుసు అత్తగారికి మళ్ళీ ఫోన్ చేసి ఉంటుంది అని ఇక మీనా బాలు మాట్లాడుకుంటూనే ఇంకో పక్క చింతామణి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏం ఆపేసని చెప్పారు కదా, కానీ డెకరేషన్ మీనా వీడియో కాల్లోనే మొత్తం కంప్లీట్ చేసేసిందంట. అక్కడున్న నా మనసులో ఫోన్ చేసి చెప్పారు. ఏం చూసుకుంటున్నారు ఏంటో మీ కోడల్ని. ఇక అయిపోయింది మీ పరుగు. గంగలో కలిసిపోయినట్టే అని ఇంకా ఫోన్ కట్ చేసింది. ఇక చింతామణి ఫోన్ కట్ చేసి ఇంకా చింతామణి వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి మొత్తం కంప్లీట్ చేసింది ఆ శృతికి అనాలి. ఫస్ట్ ఫోన్ కొనిచ్చేదని ఆ శృతిని అనాలి ఇంకా అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. పదం నా వెళ్ళి అడుగుదాం, అందరి ముందు ఇవాళ తెలిసిపోవాల్సిందే అని ఇక బాల అయితే ఇంట్లో వాళ్ళందరికీ పిలిచి ఇక సత్యం కూడా టైంకి వస్తాడు. ఏంట్రా ఏమైంది అని ఇక బాలుని అయితే సత్యం అడిగేసరికి ఒకసారి ఈ వీడియో చూడు నాన్న అని ఇంట్లో అందరి ముందు ఆ వీడియో అయితే చూపిస్తాడు బాలు. ఇదేంట్రా ఎవరితోనో మాట్లాడి డీల్ చేస్తున్నట్టుంది మీ అమ్మ ఉంది అని చెప్పేసరికి అవునన్న ఇంకో మీనకి ఒక ఆవిడ ఆపోజిట్ గా ఉంది చింతామణి అనేసి అని చెప్తాడు. ఇంకా బాలు అయితే ఇంకా చింతామణి అనేసి ఒక ఆపోజిట్ గా ఉంది, ఈమె డెకరేషన్ మీనా చేసే డెకరేషన్ ఎలా ఆపాలని అనేసి ఇంకా తన ప్లాన్లు ఉంది. అలా అమ్మని అయితే ఇంకా బుట్టలు వేసుకొని ఇంకా అమ్మ చేతి ద్వారా ఇంకా మీనాకి డెకరేషన్ రానివ్వకుండా బయట అడుగులు పెట్టనివ్వకుండా చేసింది ఆ చింతామణి ఆవిడ అనేసి ఇంకా బాలు అయితే సత్యంతో అంటాడు. అవునా అనేసి ఇంకా ప్రభాత్ ఏమో బయటకు వస్తుంది. ఏంటి ఏమైంది అనేసరి ఇంకా సత్యమేమో కోపంతో ఇంకా ప్రభాత్కి అయితే చెంప పలగొడతాడు. ఏంటండి అంటే ఏంటి నువ్వు చేసింది ఏంటి నీకు అర్థం కాలేదని సత్యమేమో ప్రభాత్కి అంటాడు. ఏంటి నేనేం చేశానంటే నువ్వేం చేసావు ఇదిగో ఈ వీడియో చూడండి అనేసరిగా ఈ వీడియో చూపిస్తారు. ఆ వీడియో చూసేసరికి ఇంకా ప్రభాత్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ పోయి ఏంటి ఇది వీడియో తీస్తుందా అనేసి ఇంకా ప్రభాత్ ఏమో మనసులో అనుకుంటుంది. అవును అత్తయ్య నేను వీడియో తీసాను, మీరు చింతామణితో చేతులు కలిపి నన్ను బయటికి రానివ్వకుండా చేస్తారా అని అంటారు. ఏంటి ఇప్పుడు ఏమైంది, ఆ డెకరేషన్ ఆగిపోతే ఏమైంది అనేసరికి ఇంకా ఆ డెకరేషన్ మేము చేసాం కాబట్టి సరిపోయింది. ఇంకా వీళ్ళ తమ్ముడు ఇంకా అందరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇంకా డెకరేషన్ మీనా చెప్పి ఇంకా వీడియో కాల్ చెప్పింది కాబట్టి మేము చేసాము. ఒకవేళ మీనా రాకపోయింటే వాళ్ళ ఫ్రెండ్స్ రాకపోతే నేను లేకపోయింటే ఆ పరిస్థితి ఏంటి అనేసి ఇంకా అని అంటాడు బాలు అయితే. ఇంకా సత్యం కూడా అంటాడు, అవును నీకు సిగ్గు లేదా అసలు ఏం జన్మంది ఇది, చిచ్చి నువ్వు ఇలా కూడా చేస్తావు నేను కళ్ళ కూడా అనుకోలేదు అనేసి ఇంకా సత్యం అయితే అంటాడు. ఏమైంది పెద్ద కోడలు అయితే ఇంకా పార్లర్కి వెళ్తుంది, చిన్న కోడలు అయితే ఇంకా డబ్బింగ్ వెళ్తుంది, ఇంకా మీనా అయితే వెళ్ళడానికి తప్పేముంది, ఏమైంది చెప్పు అసలు తప్పేముంది అనేసి ఇంకా నువ్వు కూడా వెళ్తావు కదా డాన్స్ క్లాస్ కి చెప్పు అనేసి ఇంకా సత్యం అయితే అంటాడు. ఏమైంది డెకరేషన్ ఆగిపోతే తన ఇంట్లో నుండి వంట చేసుకుంది, ఏమి ఇంకా వంట చేసుకోవడానికి ఏముంది నువ్వు ఆ ఇద్దరు కోడలకు చెప్పు నువ్వు వంట చేయమని చెప్తావు అనేసి ఇంకా ప్రభాత్ అయితే నోరు మూసుకుని ఉంటుంది. ఇంకా నోరు మూసుకుని ఇంకా ఉండగానే ఇంకా సత్యమే తిడుతుంటాడు. చిచ్చి నీది ఏం బతుకు, నీది ఏమన్నా జన్మనా, అసలు నేను చూడాలంటే కంపరంగా ఉంది అనేసి ఇంకా సత్యం అయితే ఇంకా ప్రభావం తిడుతూ ఉంటాడు. అలా తిడుతూ ఉండగా మీనైతే వదిలేండి మా అమ్మయ్య అనేసి అంటుంది. ఇంకా బాలు అయితే ఏంటి వదిలేది అసలుకి నువ్వు ఆ లక్షలు మింగుతావు అనుకున్నా, ఇలా మీనా చేస్తే డెకరేషన్ కూడా మింగుతావని అసలు అనుకోలేదు అని అంటాడు బాలు అయితే. ఇంకా సత్యం అయితే ఏమంటాడు, ఇంకా నీకు తెలుసా అతను నా చింతమణి ఎవరో తెలుసా, ప్లాన్ గా నీ దగ్గరకు వచ్చింది ఆ చింతమణి ఎవరో కాదు ఆ మీనాకి ఆపోజిట్ గా ఉంటుంది, తను కూడా పూల డెకరేషన్ చేసే ఆవిడని, తనకు పోటీ ఎవరు రాకూడదంట, ఇంకా మీనా అలా వస్తుంది డెకరేషన్ చేస్తుంది కాబట్టి మీనాని ఎలాగైనా ఆపాలి ఓడించాలనేసి ఇంకా నీ దగ్గర వచ్చి ఇంకా డాన్స్ క్లాస్ కానీ నాటకం ఆడి నీ దగ్గర నాటకం ఆడుతుంది. ఆమె చెప్పిన మాటలు అయితే నువ్వు వింటున్నావు, ఆమె ఒక్కటే చెప్పిందంటే నీకు అర్థం కాలేదా అసలుకి, ఏదో 5-6 మంది కలిసి చెప్తే అప్పుడు వచ్చి నువ్వు చెప్పాలి ఇంట్లో, ఆమె ఒక్కతే చెప్పిందంటే అప్పుడు ఇంకా మీనను ఓడించాలనే కదా చెప్తుంది, ఇంకా అది కూడా నీకు లేదా బ్రెయిన్ బుద్ధి లేదా వచ్చి అని ఇంకా సత్యం అయితే ప్రభావతిని అంటాడు. అనేసి ఇంకా ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యమేమో ఏం కాదులేమ్మా నువ్వు అదంటే వదిలేసేయండి అంటాడు. ఇంకా శృతి ఇంకా రవి కూడా అమ్మ ఇలా చేస్తున్నా అనుకోలేదని అని అంటాడు రవి అయితే. శృతి కూడా చిచ్చి ఆంటీ బుద్ధి ఇలా అనేసి శృతి కూడా అనేసి శృతి కూడా ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. సరే కదా ఫ్రెండ్స్, ఆ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే టీవీల కన్నా ముందు మా వీడియోస్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.